హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భవతులు 4వ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, 100% రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే, రోజు అధికంగా తినడం వలన అందులో ఉండే ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయనం వలన కడుపు నొప్పి విరేచనాలు అవుతాయి. మనం రోజు ఎక్కువగా తింటున్నాం కదా, దానికోసం ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయనాలు ఉంటాయండి. దానివల్ల మనకి కడుపు నొప్పి విరేచనాలు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అధికంగా నడుపు నొప్పి ఉన్నట్లయితే పారాసెటమాల్ వేసుకోవచ్చు. డాక్టర్ సలహా లేకపోయినప్పటికీ మనకి నడుము నొప్పి ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మనము పారాసెటమాల్ అనేది వేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ప్రెగ్నెన్సీలో విపరీతమైన శారీరక నొప్పులు మానసిక ఒత్తిడి కలగజేస్తాయి. మనకి ఎక్కువగా నొప్పులు అనేవి వచ్చినాయనుకో, అది మానసిక ఒత్తిడికి గురవుతాయి అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్, దాని ద్వారా గర్భస్థ శిశువు మీద ప్రభావం పడుతుంది. ఈ విపరీతమైన నొప్పుల వల్ల మనకి శారీరక ఒత్తిడి అనేది అవుతుందన్నమాట. ఆ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? బిడ్డ మీద పడుతుంది, గర్భస్థ శిశువు మీద పడుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ గంటకు మించి ఒకే చోట కూర్చోవలసి వస్తే మధ్య మధ్యలో లేచి అటు ఇటు నడవాలి. ఎక్కడైనా మనం కూర్చున్నామనుకో, గంట కంటే ఎక్కువగా కూర్చోకూడదు. ఎందుకంటే మనకి పెయిన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మనము మధ్యలో అటు ఇటు తిరగడం లాంటివి చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.